सांसद गद्दाम वामसी कृष्णा ने पेड्डापल्ली जिला बस स्टैंड के पास डॉक्टर बी.आर. अम्बेडकर की 134वीं जयंती समारोह में भाग लिया और अम्बेडकर की प्रतिमा पर माल्यार्पण कर श्रद्धांजलि अर्पित की। बाद में मीडिया से बात करते हुए सांसद गद्दाम वामसी कृष्णा भारतीय संविधान के निर्माता डॉक्टर बी.आर. अम्बेडकर की जयंती के अवसर पर पेड्डापल्ली बस स्टैंड के पास डॉक्टर बी.आर. अम्बेडकर की 134वीं जयंती समारोह मनाए। पेड्डापल्ली के सांसद गद्दाम वामसी कृष्णा ने पेड्डापल्ली शहर में अम्बेडकर प्रतिमा पर माल्यार्पण कर उन्हें श्रद्धांजलि दी। सांसद गद्दाम वामसी कृष्णा की टिप्पणी, देश में संविधान बदलने की साजिशें चल रही हैं, सभी लोगों को ध्यान रखना चाहिए। 35వ జయంతి అంబేద్కర్ జయంతి నాడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసినారో దాని మీద అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు గత నెల 2 నెలల పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆపోజిషన్కి వాయిస్ ఇవ్వని కూడా ఛాన్స్ ఇస్తలేదు. రాజ్యాంగం మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఆలోచన ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పి వాళ్ళ ఆలోచనలు దానికి వ్యతిరేకంగా మేము ఆపోజిషన్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ గొంతుని ఆపాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన హక్కులతోటే మనకి ఈరోజు 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు ఒక దారి ముందుకెళ్ళి ఒక హక్కులు ఇచ్చిన మన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ 14, 15, 16 ఏదైతే పెట్టినారో ఈక్వాలిటీ, రైట్ ఈక్వాలిటీ, అందరికీ సమానంగా హక్కులు ఉండాలి. ఏదైతే వెనుకబడిపోయిన ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, బడుగు బలిగిన వర్గాలను అందరికీ ఒక రక్షణగా రాజ్యాంగం ఏదైతే రాశారో దాన్ని మీద కుట్రలు చేసి వాళ్ళ ఉపయోగం కోసము వాడుకునే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు వ్యతిరేకంగా ఈరోజు మేము నిల్చొని ఉంటాము. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా మేము కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రతి మనిషి ఆలోచించాలి. ఎస్సీ, ఎస్టీ విషయంలో కానివ్వండి, లేదా బీసీ విషయంలో కానివ్వండి, మాకేం సంబంధం అని చెప్పుకొని అందరూ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఏంటంటే అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ, ఎస్టీల కోసం లేదా బీసీల కోసం ఆలోచించి రాజ్యాంగం రాలేదు. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మీరు ఈరోజు ఏదైతే ఎంప్లాయ్మెంట్ హక్కులు అని చెప్పి మనం పోరాడుతున్నామో 12 hours to 8 hours ఏదైతే రైట్ ఉన్నదో ఎంప్లాయ్మెంట్ చేసేది ప్రతి మనిషికి 8 గంటలు పనిచేసే ఏదైతే అర్హత ఉన్నదో వాళ్ళకి ఏదైతే హక్కు ఉన్నదో అది అంబేద్కర్ గారే రాజ్యాంగంలో పెట్టినారని చెప్పి మీరు తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ఆర్బీఐ, ఈరోజు ఆర్బీఐ ఇండియాలోనే మెయిన్ ఇన్స్టిట్యూషన్, మన ఫైనాన్షియల్ కండిషన్ నడిపే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఆర్బీఐ అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే ఇట్లా అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలను ఫస్ట్ వాళ్ళు దాన్ని ఆదేశాలు తీసుకొని వాళ్ళు దాన్ని ఫౌండేషన్ స్టెప్స్ ఏదైతే ఆర్బీఐకి ఉన్నదో అది అంబేద్కర్ గారు రాసిన వాళ్ళ ఆలోచనతో అని ఈ సందర్భంగా గుర్తు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళలకు హక్కులు, హిందూ యాక్ట్ మీద మీ అందరికీ తెలుసు. అప్పుడు నెహ్రూ గారితో కూడా వారు పోరాడి రాజీనామా కూడా చేసినారు. హిందూ యాక్ట్లో కూడా వారు మహిళలకు ఈక్వాలిటీ ఉండాలి, ఈక్వల్ రైట్స్ యాజ్ మెన్ ఉండాలని చెప్పి వారు అప్పుడు రాజ్యాంగంలో ఇంత ముందు చూపున్న వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా వారు చేసిన పనులన్నీ, వారు చేసిన సాక్రిఫైసెస్ అన్నీ గుర్తు చేసుకొని వాళ్ళ ఆలోచనలను ముందు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కలిసి ఉంటేనే యూనిటీ స్ట్రెంగ్త్. ఎందుకంటారా సార్ ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎట్లా ప్రవర్తిస్తుందంటే డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్. ఎక్కడ పడితే అక్కడ డివైడ్ అండ్ రూల్ చేసేసి ఈ కమ్యూనిటీ స్ప్లిట్ చేసేసి ఆ కమ్యూనిటీ స్ప్లిట్ చేసేసి అందరినీ ఇంకా చిన్న చేసేసి కేవలము రాజకీయాల కోసము వారు ఈ కుట్రలు చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించాలి. అందరూ ఐక్యంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళవచ్చు, మన దేశం ముందుకు వెళ్తుంది, అభివృద్ధి బాధ్యతలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ గారు వారు నేర్పించిన వాళ్ళ పుస్తకాల ద్వారా మెసేజ్లు కానివ్వండి, వాళ్ళ
కాన్స్టిట్యూషన్లో పెట్టిన మన హక్కులను కానివ్వండి అందరూ తెలుసుకోవాలని తెలిపించేలా చేసే బాధ్యత మాది. దానికోసం పోరాటం కూడా అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ జై భీమ్.